లొంక రామేశ్వర స్వామి టెంపుల్ నిజంగా ఈ ప్రకృతికి అయితే ఫిదా ఫ్రెండ్స్. మొత్తం చూడండి, చుట్టూ అడవి అండ్ కొండ మీద శివాలయము, ఇది జలపాతము. పైకి వరకు వచ్చాను. జలపాతం మనం ఇంతకు ముందు చూసి చూడండి, ఇక్కడ నుంచి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే న్యూ వీడియో. మనం వెళ్ళబోయేది లొంక రామేశ్వర స్వామి టెంపుల్. ఇది మన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కతలాపురం మండలంలో ఉంది. అండ్ కొట్ల నుండి ఎమ్లవాడ వెళ్లే రూట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఏంటి ఇక్కడ ప్రత్యేకత అంటే, ఇది చుట్టూ అడవి కొండల మధ్యలో ఈ స్వామివారి టెంపుల్ ఉంది. అండ్ ఏంటిదంటే జలపాతం, చాలా బ్యూటిఫుల్ లొకేషన్, ప్రకృతికి సంబంధించిన లొకేషన్, చాలా బ్యూటిఫుల్ గా ఉండిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఫ్రెండ్స్. శ్రీరాముడి చేతితో ఇక్కడ వనవాస టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు రాముని చేతిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడు ఫ్రెండ్స్. ఇక్కడ సెలయేరు, అంటే ఈ సెలయేరు రావడానికి కారణము స్వామివారు శివునికి అభిషేకం చేయడం కోసం బాణంతో ఈ కొండ మీద నీళ్ళని రప్పించాడు. ఆ నీళ్ళతోటి ఈ శివలింగానికి అభిషేకం చేశాడు ప్రతిష్ఠించి. అండ్ ఆ నీళ్లు అలాగే ఇప్పటి వరకు కూడా జలపాతంలో కొండ మీద నుంచి పారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్ us స్టార్ట్ టుడే వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసాను. లొంక రామేశ్వర స్వామి టెంపుల్ నిజంగా ఈ ప్రకృతికి అయితే ఫిదా ఫ్రెండ్స్. మొత్తం చుట్టూ అడవి కొండలు అండ్ మధ్యలో ఈ టెంపుల్, ఆరణ్య క్షేత్రం. ఇది చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. కానీ మేము వచ్చిన టైం సాయంత్రము, చీకటి పడక ముందే వ్లాగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మామూలుగా లేదు. చూడండి, చుట్టూ అడవి అండ్ కొండ మీద శివాలయము, ఇది జలపాతము, పచ్చని సెలయేరు ఎలా పారుతుందో చూడండి ఫ్రెండ్స్. సో బ్యూటిఫుల్. అండ్
పైకి వరకు వచ్చాను. జలపాతం మనం ఇంతకుముందు చూసి చూడండి. ఇక్కడ నుంచి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఫిదా అయిపోయాను ప్రకృతికి అయితే. వా నైస్ ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, నిజంగా నాకైతే చాలా అద్భుతం అనిపించింది. ఎంత అంటే అంత, నేను చెప్పలేనంత. ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్రకృతి పరంగా నిజంగా చుట్టూ కొండలు చూస్తున్నారుగా, చుట్టూ కొండలు, అడవి మధ్యలో ఈ శివాలయము, రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది. అండ్ జలపాతం నిజంగా మనకు ఒక కొత్త లోకానికి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. See you. Subscribe to my channel and also press this bell icon.